ఇట్లుండగా అంగదేశమున ఇంద్రసేనుడను మహారాజు పాలించుచుండెను. ఆ రాజునకు చంద్రగదుడను ఒక కుమారుడు కలడు. ఆ చిన్నవాడు సకల విద్యలు నేర్చుకొని పెండ్లి ఈడుకు వచ్చెను. చంద్రగంధునకు వివాహము చేయవలెనను తలంపుతో ఇంద్రసేన మహారాజు తన కొలువున అందున మంత్రి పురోహిత సామంతులతో యువరాజైన చంద్రాంగదునకు ఇచ్చటనైనా తగిన చిన్నదానిని చూడమని చెప్పి వారిని దేశాలకు పంపెను. వారనేక దేశములు తిరిగి కడకు వంగదేశి పరిపాలకుడగు సూరసేన మహారాజు పట్టణము చేరిరి. ఆ మహారాజునకు సీమంతిని అనేడు కుమార్తె కలదని పరిచారకుల వలన తెలుసుకొని రాజదర్శనమునకై ఆస్థానమునకు వెళ్ళిరి. అంత రాజు మంత్రి పురోహితులను గౌరవించి తమరు వచ్చినవని ఏమిటని అడిగెను. మహారాజా, మాది అంగదేశము. ఇంద్రసేన మహారాజు గారికి చంద్రాంగుడనే కుమారుడు గలడు. అతనికి తగిన కన్య గురించి తిరుగుచు తమ పుత్రిక రత్నమగు సీమంతిని దేవి గుణగణములు తెలుసుకొని ఇచ్చటకు వచ్చితిమి. ఇదిగో మా యమరాజు చిత్రపటము అని చూపించినారు. రాజు చిత్రపటమును కుమార్తెకు చూపించి ఆమె సమ్మతికి సంతోషించే. కళ్యాణ ముహూర్తము నిశ్చయించి మహావైభవముగా వివాహము చేసెను. వివాహమైన కొంతకాలమునకు ఒక రోజున చంద్రాంగదుడు తన వినోదపు చలికాండ్రతో యమునా నది తీరాన నావపై షికారు చేయుచున్న సమయమున దురదృష్టవమున ఆ నావ నీటిలో మునిగినది. చంద్రాంగదుడు తప్ప మిగిలిన వారు చనిపోయారు. చంద్రాంగదుని నాగకన్యలు పట్టుకొని తమ రాజు అయిన తక్షకుని వద్దకు తీసుకొని పోయిరి. తక్షకుడు చంద్రాంగదుని చూచి, ఇతడెవరు? ఇక్కడకు ఎందుకు తీసుకొచ్చితిరి అని అడుగగా, మాకు తెలియదు. నీటి ప్రవాహంలో కొట్టుకొని పోవుచుండగా మాకు చిక్కుట వలన తమ వద్దకు తీసుకువచ్చితిమని నాగకన్యలు పలికిరి. అతన తక్షకుడు దివ్యదృష్టి వలన చంద్రాంగదుని వృత్తాంతము తెలుసుకొని, ఇతడు సామాన్యుడు కాదు. ఇతని ధర్మపత్ని సీమంతిని దేవి శివుని ఆరాధించుచు సోమవార వ్రత ప్రభావము గల మహాపతివ్రత. అందువలననే ఇతడు నీటిలో మునిగిపోయినను ప్రాణములు విడువక మీకు చిక్కుట వలన అతనికే విధమైన ప్రాణాపాయమును కలుగలేదు అని నాగకన్యలకు చెప్పెను. ఈ సంభాషణ అంతయు వినుచున్న చంద్రాంగదుడు భయపడుచు దిక్కులు చూడ సాగాడు. అంత తక్షకుడు చంద్రాంగదుని వీపు చరచి ధైర్యము కలుగజేసి తన వద్దనున్న విలువైన మణులు ఇచ్చి ఆ మణుల యొక్క ప్రభావమును కూడా తెలియజేసి భూలోకానికి సాగనంపినాడు. అక్కడ సీమంతిని తన భర్త జాడ తెలియనందున నావ ప్రమాదములో చలికాండ్రతో పాటు తన భర్త కూడా మరణించి ఉండునని తలపోసి పరిపరి విధాల విచారిస్తూ, ఓ శివ, దేవ, తల్లి పార్వతి, నేను విడువక ఆచరిస్తున్న సోమవార వ్రతము యొక్క ఫలితము ఇదేనా అని దుఃఖిస్తూ కనులు మూనుకొనగా, గజజనని లోకమాత అయిన పార్వతీదేవి స్వప్నములో కనిపించి, అమ్మా, మీ భర్తకు ఏమి భయము లేదు, విచారించకుము, సజీవుడైయున్నాడు, త్వరలో నీ చెంతకు వచ్చును అని చెప్పి అంతర్ధానమయ్యెను. అంతలో ఆమె మేల్కొంచి స్వప్నములో దేవి చెప్పిన వాక్యములు వృధా కావని మనస్సు ధైర్యం చేసుకొని యథాప్రకారముగా సోమవార వ్రతము చేస్తుండగా
దివ్య ప్రభావము గల మనులతో చంద్రాంగదుడు తన దేశమునకు తిరిగి వచ్చెను. ఇంద్రమహాసేన మహారాజు కొడుకు రాకకు సంతసించి జరిగిందంతయు తెలుసుకొని తన కుమారుడు సజీవముగా నున్నాడనియు మహిమగల మనులతో తిరిగి వచ్చెననియు ఆ శుభవార్త శూరసేన మహారాజుకు కబురంపి శుభవార్తమున సీమంతిదేవికి చంద్రాంగదునకు వైభోగప్రేతముగా పట్టాభిషేకము చేసెను. సీమంతిదేవి చంద్రాంగదులు తమ దేశ ప్రజలకు సోమవార వ్రతము గురించి శివదేవుని మహిమల గురించి బోధిస్తూ ధర్మ మార్గము రాజ్య పాలనము చేయుచుండిరి. సీమంతిని దేవి తమ సోమవార వ్రత మహిమలనేనని ఐదవతనము కాపాడుకోగలిగినదని ప్రజలంతా భావించి తాము కూడా సోమవ్రతము చేసి సకల సంపదలతో సుఖముగా ఉండిరని ముసలి బ్రాహ్మణుడు శివయ్యతో చెప్పి, నీవు కూడా ఆ వ్రతము చేసిన ఎడల నీకును సకల ఐశ్వర్యములు కలుగునని చెప్పగా అంత శివయ్య అమితానందమొంది